guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ షర్ట్స్ అయితే తీసుకున్నానండి. బటన్ వచ్చేలాగా షర్ట్స్ ఫార్మల్ వేర్కి క్యాజువల్కి వేసుకోవడానికి కొంచెం డిఫరెంట్గా ఉండే టైప్ లాగా కొన్ని షర్ట్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ఒక ప్లాజో లూజ్ ఫార్మల్ ప్లాజో ప్యాంట్ మీద అయితే పేరప్ చేశాను. సో ఒకవేళ మీకు లోవర్ బాడీ హెవీగా ఉంటే జీన్స్ ఆర్ లేకపోతే కింద బాటమ్స్ ఏది పిక్ చేసుకోవాలని చెప్పి కొంచెం డౌట్లో ఉంటే ఐదర్ మీరు స్ట్రైట్ కట్ జీన్స్ ఆర్ ప్లాజో ప్యాంట్స్ అయితే చూస్ చేసుకోవచ్చండి. ప్లాజో ప్యాంట్స్ ఏంటంటే కింద ఫ్లేయర్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ హెవీ లోవర్ బాడీ ఉండే వాళ్ళకి పైన కొంచెం లైక్ హిప్ రీజన్ దగ్గర కొంచెం హెవీగా ఉండడం వల్ల లుక్ అనేది బ్యాలెన్స్డ్ అవుట్ అయ్యి మంచి నీట్ స్లీక్ లుక్ అయితే వస్తుంది. బట్ ఇఫ్ యూఆర్ ఆన్ అ షార్టర్ సైడ్ ప్లాజో ప్యాంట్ కన్నా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫార్మల్ షర్ట్ అండి. ఇట్లా ప్లెయిన్ బ్లాక్లో అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి సాఫ్ట్ షైనీ స్టైల్లో మనకి కొంచెం సాటన్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి ఈ బాడీ టాప్ అయితే వచ్చింది. ఇది ప్యాంటలూన్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ప్యాంటలూన్స్ నుంచి అయితే తీసుకున్నాను. ఇదైతేని బాగుండిందండి. క్వాలిటీ అదంతా నాకు భలే నచ్చింది. చాలా స్టైలిష్ అండ్ కంఫర్టబుల్గా ఉండింది. ఆఫీసెస్కి ఫార్మల్ వేర్కి ఫార్మల్ బాటమ్స్ మీద అది పేరప్ చేసుకోవడానికి ఈ షర్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదంటే క్యాజువల్గా బయటకు అది వేసుకునేటప్పుడు కూడా ఇట్లాంటి బ్లాక్ షర్ట్స్ ఏదైనా సింపుల్ క్యాజువల్ బాటమ్స్ మీద పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే మనకి ఇట్లాగా సింపుల్గా కాలర్ లాగా వచ్చి ఇక్కడ వీ షేప్ లాగా వచ్చిందండి. కాలర్ లాగా వచ్చి పైనుంచే బటన్ స్టార్ట్ అవ్వకుండా ఇట్లా సింపుల్గా వీ షేప్ లాగా వచ్చి మొత్తం అంతా మనకి బటన్స్ వచ్చాయి. అండ్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే సెకండ్ బటన్ ఇట్లా లోపలికి ఇచ్చారండి. ఇట్లా లోపలికి ఇలా వైట్ కలర్లో చిన్నది ఇచ్చారు. ఇట్లా లోపలికి పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. సో ఫస్ట్ బటన్కి సెకండ్ బటన్కి మధ్యలో అయితే ఇచ్చారండి ఈ బటన్. సో దట్ మనం వేసుకున్నప్పుడు కొంచెం ఇక్కడ గ్యాప్ వచ్చినా సరే కూడా ఆ గ్యాప్ కనపడకుండా నీట్గా కవర్ అవ్వడానికి అయితే మనకి ఇక్కడ బటన్ ఇచ్చారు. సో చూసారా ఇక్కడ ఇలా నీట్గా లోపలికి అయితే బటన్ వచ్చింది. సో దట్ మనం వేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం లైక్ గ్యాప్ వచ్చినప్పుడు రాకుండా ఉండడానికి నీట్ లుక్ అయితే వస్తుందండి. ఇదైతేని ఇలా స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయి. 3/4 కన్నా కొంచెం చిన్నదైతే వచ్చి ఇక్కడ చిన్నది ఇలా వీ షేప్ లాగా చిన్నది స్లిట్ లాగా అయితే వచ్చింది. నేను ఇది సైజ్ వచ్చేసి స్మాల్ తీసుకున్నానండి. నాకు పర్ఫెక్ట్గా అనిపించిందండి. లుక్ అయితే చాలా నచ్చింది నాకు. ఈ స్మాల్ సైజ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది నాకు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి ప్యూర్ కాటన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ హనీ, సమ్ ర్యాండమ్ బ్రాండ్ నుంచి అయితే పిక్ చేశాను. సైజ్ మీడియం తీసుకున్నాను. బట్ ఇది స్మాల్ తీసుకోవాల్సింది. కొంచెం ఓవర్ సైజ్ షర్ట్ లాగా అయితే అనిపించింది నాకు. సో దీన్ని నేను ప్లాజో మీద టక్ చేసి అయితే వేసుకున్నాను. ఇంకా చాలా వేస్లో అయితే ఇవి స్టైల్ చేసుకోవచ్చు అండి. యూజువలీ టాప్ కొంచెం ఇట్లా లూజ్గా ఉంటే ఓవర్ సైజ్డ్ ఉంటే కింద వేసుకునే బాటమ్స్ ఫిట్టెడ్గా ఉంటే బాగుంటుంది. సో నేనైతే ఫిట్టెడ్గా లేని మీరు బాటమ్స్ వేసుకుంటే మటుకు కంపల్సరీ మీరు టక్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం హై వేస్టెడ్ వాటితో టక్ చేసుకుని పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో సింపుల్గా ఇది లైక్ కొంచెం కాటనే కానీ ప్యూర్ కాటన్ కాదండి, కొంచెం మిక్స్ అయితే వచ్చింది. ఇట్లా కొంచెం బేజ్ కలర్లో వచ్చి దీనిపైన అంతా సింపుల్గా ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఒక వింటేజ్ లుక్ లాగా అయితే వచ్చింది. టాప్కి ఇట్లా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ చిన్న స్లిట్లా వచ్చి 3 బటన్స్ వచ్చాయి. ఈ 3 బటన్స్ ఓపెన్ అవుతాయండి. మిగిలింది బటన్ రాకుండా ఇట్లా నార్మల్ ఫార్మల్ షర్ట్ లాగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ షర్ట్కి ఎలా అయితే వస్తుందో అట్లాగా బటన్ అయితే వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చి ఇలా సింపుల్గా షర్ట్ అయితే వచ్చింది. ఇదైతే ట్రాన్స్పరెంట్గా ఉందండి. లోపల ఇదైతే స్పెగటీ వేసుకోవాలి. బేజ్ స్పెగటీతో పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతేని ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ జింక్ లండన్.
ఈ బ్రాండ్లో కూడా బాగుంటాయండి. వెస్ట్రన్ వేర్వి మంచి స్టైలిష్ టైప్ ఆఫ్ షర్ట్స్ కానీ బాటమ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ బ్రాండ్ని. ఇది ఏంటంటే మనకి ఇలా క్రష్ టైప్లో షర్ట్ అయితే వచ్చింది. ఈ షర్ట్కి ఏంటంటే సెపరేట్గా స్లీవ్స్ అయితే రాలేదండి. ఇట్లా ఎక్కడ స్లీవ్స్ అటాచ్మెంట్ లేదు, మొత్తం డైరెక్ట్గా కట్లోనే మనకి ఇట్లాగా స్లీవ్స్ అయితే వచ్చేసింది. స్లీవ్స్ అటాచ్మెంట్ సెపరేట్గా లేకుండా మంచి స్టైలిష్ అండ్ క్యూట్ లుక్ అయితే వచ్చిందండి. ఇది లైక్ నేనైతే ఆ ప్యాంట్ మీద అయితే పేరప్ చేసి చూపించాను, కానీ దీన్ని మీరు ఏదైనా స్కర్ట్స్ మీద కానీ ఆర్ లేకపోతే ఏదైనా జీన్స్ మీద పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి క్యూట్ లుక్ అయితే వచ్చిందండి. ఇట్లా మనకి కాలర్ లాగా వచ్చి మొత్తం అంతా బటన్స్ వచ్చాయి. ఈ బటన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అండ్ ఇలా సింపుల్గా స్లీవ్స్ అయితే వచ్చి క్రస్ట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే క్రస్ట్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. సో ఇలా సింపుల్గా క్రస్ట్ టైప్లో ఇలా షర్ట్ అయితే వచ్చింది. దీనికి కూడా లైనింగ్ అయితే ఏం లేదండి, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ అనిపించలేదు, బట్ చాలా క్యూట్గా ఉంది లుక్ అయితే వేసుకున్నప్పుడు. స్పెషలీ ఇలా స్లీవ్స్ అటాచ్డ్ రావడం వల్ల మంచి డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. స్లీవ్స్ కొంచెం వైడ్గా అయితే వచ్చాయి అండ్ ఇది నేను సైజ్ స్మాల్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లా కొంచెం షార్ట్ పెప్లమ్ టాప్ స్టైల్లో అయితే వచ్చింది, క్రాప్ టాప్ లాగా. ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, బట్ చాలా క్యూట్ అండ్ స్టైలిష్ ఉండిందండి. చాలా క్యూట్ అండ్ బబ్లీ లుక్ అయితే వస్తుంది ఇది వేసుకుంటేనే. స్పెషలీ టీనేజర్స్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కొంచెం లైక్ ఎర్లీ 20s అండ్ లేట్ 20sలో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది అయితే. మంచి క్యూట్ లుక్ అయితే వచ్చింది, చాలా స్టైలిష్ అయితే అనిపించింది. సో ఇది ఏంటంటే మనకి ఇలా జీరో నెక్ లాగా క్లోజ్ నెక్ లాగా అయితే వచ్చి ఇక్కడ స్లిట్ లాగా లైక్ చిన్న స్లిట్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అయితే వచ్చింది. సో దట్ వేసుకోవడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుందని. మెయిన్గా కలర్ కూడా చాలా బాగుందండి, ఇలా చెక్ స్టైల్లోని. ఇప్పుడు చెక్స్ షర్ట్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి. చెక్తో షర్ట్స్ అనే కాదండి, కార్డ్ సెట్స్, టాప్స్ ఆర్ లేకపోతే ఫ్రాక్స్ అట్లా కూడా స్టిచ్ చేయించుకున్నారు. ఇప్పుడు ఈ చెక్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఇట్లా మంచిగా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చెక్స్ అయితే వచ్చి వాటిపైన ఇలా గ్రీన్ కలర్తో డాట్స్ అయితే వచ్చాయి, గ్రీన్ అండ్ వైట్ కలర్తో డాట్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా ప్రింట్ చాలా బాగుండిందండి. అండ్ దాంతోపాటు ఇది షార్ట్ పెప్లమ్ స్టైల్లో వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చి కింద పెప్లమ్ టాప్కి వచ్చినట్టు ఇలా ప్లీట్స్ లాగా అయితే వచ్చి కింద మనకి వచ్చింది. అండ్ దీనికి షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అండి, చాలా కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్గా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ జింక్ లండన్ అండ్ సైజ్ ఇది నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. కొంచెం లూజ్ అయింది బట్ చాలా బాగుండిందండి. ఇట్లాంటిది ఏదన్నా కొంచెం స్ట్రైట్ కట్ జీన్స్ పైన కానీ స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద పని పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా క్యూట్ అండ్ స్టైలిష్ ఉంటుంది. ఫార్మల్ ప్యాంట్స్ మీదకి కూడా క్యాజువల్ లుక్ అయితే వస్తుందండి. ఫార్మల్ ప్యాంట్స్ మీద వేసుకున్నా సరే కూడా ఈ టాప్ ఏంటంటే కొంచెం క్యాజువల్ లుక్ ఉంది కాబట్టి ఫార్మల్ ప్యాంట్స్ మీద పేరప్ చేసినా మంచి క్యాజువల్ లుక్ అయితే వస్తుంది ఈ టాప్కి. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే ఉండిందండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ మై ఫేవరెట్ అండి, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ వెబ్సైట్లో చూసినప్పుడే చాలా నచ్చింది ఈ ఫ్లోరల్ ప్రింట్ అదంతా కూడా. అండ్ డైరెక్ట్గా చూసినప్పుడు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుండిందండి. మంచి ఫస్ట్ క్లాస్ ఫ్యాబ్రిక్, మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. దీనికి లీవా ట్యాగ్ అయితే వచ్చిందండి. లీవా ట్యాగ్ వచ్చినవి చాలా బాగుంటాయి ఫ్లోయి టైప్వి, వాష్ చేసాక కూడా చాలా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ద బ్రాండ్ హనీ అండి. చాలా బాగుంది ఈ షర్ట్ అయితే, నాకైతే చాలా నచ్చింది. క్యాజువల్గా ఏదైనా వెకేషన్స్ అప్పుడు లేకపోతే క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది. జీన్స్ పైన కానీ ఆర్ లేకపోతే ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద, వేట్ల మీద, ఫార్మల్ ప్యాంట్స్ మీద పేరప్ చేసుకున్న చాలా మంచి లుక్ వస్తుందండి. మంచి క్యాజువల్ అండ్ లైక్ మంచి ఫంకీ వైబ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ ప్రింట్ కూడా చాలా బాగుండిందండి, మంచి వింటేజ్ లుక్ అయితే వచ్చింది ప్రింట్. ఇట్లా మనకి షోల్డర్స్ దగ్గర ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చాయి. బోత్ ద సైడ్స్ మనకి షోల్డర్స్ దగ్గర ఇట్లా షోల్డర్స్ దగ్గర ప్లీట్ వచ్చిందండి. హ్యాండ్స్కి కాదు, షోల్డర్స్ దగ్గర ప్లీట్స్ వచ్చింది. సింపుల్ 3/4 హ్యాండ్స్ వచ్చి ఇలా షర్ట్కి వచ్చినట్టు ఇక్కడ బటన్ లాగా వచ్చింది స్లీవ్స్ దగ్గర. అండ్ టాప్కి కూడా మనకి ఇట్లా పైన మాత్రమే బటన్స్ వచ్చాయండి. ఫస్ట్ లైక్ ఒక 3 బటన్స్ అయితే వచ్చాయండి. ఫస్ట్ 3 బటన్స్ ఓపెన్ అవుతున్నాయి, జస్ట్ 3 బటన్స్ వచ్చాయి. 3 బటన్స్ ఓపెన్ అవుతాయి మనకి. అండ్ చిన్న వీ షేప్ లాగా అయితే వచ్చింది పైన. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. దానికి తోడు ఈ ప్రింట్ అయితే ఇంకా ఎక్సలెంట్ అయితే ఉంది. ఇది ఏంటంటే హై లో లాగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి హై వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి కిందకు వస్తుందండి, పొడవుగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ కొంచెం పైకి అయితే వస్తుందండి. ప్రింట్ చాలా క్లాసీ ఉండింది. సో ఇదైతే నా ఫేవరెట్ అండి. ఖచ్చితంగా మీకు ఇట్లాంటి షర్ట్స్ అది వేసుకోవాలి, ఏదైనా మంచి బీచ్ వెకేషన్స్కి కానీ లేకపోతే క్యాజువల్ వేర్కి ఫ్రెండ్స్తో కానీ డిన్నర్ డేట్స్కి అది వెళ్తున్నప్పుడు వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ షర్ట్తోని. ఇది వచ్చేసి బాటమ్ అండి. అన్నీ కూడా ఈ బాటమ్ మీదే పేరప్ చేశాను. అంటే మిగిలిన కొన్ని జీన్స్ మీద వేస్తే బాగుంటాయి, కొన్ని వేరే ఫార్మల్ ప్యాంట్స్ మీద వేస్తే బాగుంటాయి. బట్ ఈ ప్యాంట్ ఎలా రివ్యూ చేస్తున్నాను ఈ వీడియోలో అన్నట్టు అన్ని ప్యాంట్ మీద అయితే పేరప్ చేశాను. సో ఇదేంటంటే ఫార్మల్ ప్యాంట్ మనకి ఇట్లాగా వైడ్ లెగ్తో ఇట్లా ప్లాజో స్టైల్లో అయితే వస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉన్నిందండి. ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్, లైక్ కాటన్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. థిక్గా లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చి మంచి ఫ్లేయర్ వచ్చిన ప్యాంట్ లాగా అయితే వచ్చింది. చాలా ఫ్లేయర్ అయితే వచ్చిందండి బాటమ్కి. అండ్ పైన మనకి బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా మనకి బటన్ వచ్చి జిప్ అయితే వచ్చిందండి. ఇట్లా బటన్ వచ్చి జిప్ అయితే వచ్చింది. ఇట్లా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చినవి ఏంటంటే
కొంచెం లోవర్ బాడీ హెవీగా ఉండే వాళ్ళు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. బికాజ్ లోవర్ బాడీ హెవీగా ఉండే వాళ్ళకి యూజువలీ ఏంటంటే ఇట్లాంటి బాటమ్స్ వేసుకున్నప్పుడు మన థై రీజన్ దగ్గర కొంచెం ఫిట్గా అనిపిస్తుంది, టైట్గా అనిపిస్తుంది. అండ్ వేసుకున్నాక బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఇట్లాగా గ్యాప్ వచ్చేసి ఇలా వెనక్కి వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్కి హిప్కి ఇంత గ్యాప్ అయితే ఉంటుంది. ఇట్లా ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ ఉన్నవి ఏంటంటే అట్లాగా హిప్ దగ్గర బ్యాక్ రాకుండా పట్టినట్టు ఉంటుందండి. మొత్తం మన లైక్ వేస్ట్కి అంతా పట్టినట్టు ఉంటుంది. సో ఇట్లా ఎలాస్టిక్ ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది హెవీ లోవర్ బాడీ ఉండేవాళ్ళు. అండ్ ఇది ప్లాజో ప్యాంట్ కాబట్టి చాలా బాగుంటాయండి. హెవీ లోవర్ బాడీ ఉండే వాళ్ళకి చాలా బాగా కవర్ చేస్తుంది లోవర్ బాడీని. హెవీగా ఉండేవాళ్ళు స్పెషలీ మీకు ప్యూర్ బాడీ షేప్ ఉండి టక్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఆర్ లేకపోతే లైక్ పెన్సిల్ కట్ జీన్స్తో పేరప్ చేసుకుని టక్ చేసుకుంటే ఏంటంటే కొంచెం నాకైతే కొంచెం కాన్షియస్గా అనిపిస్తుంది లోవర్ బాడీ ఇంకా హెవీగా ఉందనిపించి సో అలా టక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి ప్లాజో ప్యాంట్స్ కొంచెం ఫ్లేర్ ఎక్కువ వచ్చిన ప్యాంట్స్తో టక్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ అంత కాన్షియస్గా కూడా అనిపేదండి. అంత లైక్ వెరీ అంతలా తెలియదు లోవర్ బాడీ హెవీగా ఉందని చెప్పి. సో ఇది వచ్చేసి బాటమ్ అండి. అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి మనకి ఇట్లాగా క్లాత్తోనే మనకి బెల్ట్ లాగా అయితే ఇచ్చారు. నాకైతే చాలా నచ్చిందండి. మంచి క్యూట్ అండ్ స్టైలిష్ ఉంది. ఏదైనా క్యాజువల్ వే షర్ట్స్ మీద కానీ లేకపోతే క్రాప్ టాప్స్ మీద పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోనే లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.